చూస్తే హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ ను పార్టీలో చేర్చుకోవద్దంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వారికి ఎంత నచ్చచెప్పినా కార్యకర్తలు పట్టువీడలేదు. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గతంలో తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని కార్యకర్తలు ఆరోపించారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తామని మహేష్ గౌడ్ వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా వాళ్లు ససేమిరా అన్నారు. పట్టు విక్రమార్క గారి నాయకత్వం, మల్లు రవి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారి చేర్చుకోకూడదు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారిని చేర్చుకో. వారు కొన్ని అంశాలతో ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండంలో ఉన్న అంశాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ గారితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవడం జరుగుద్ది. కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు, వారి ఆవేదనని ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ విషయాలు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా సరితమ్మకి తగు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. లేక మా యొక్క గద్వాల నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన నాయకత్వంలో మంచిగా నడుస్తుంటే అక్కడ అంతా రెడ్లంతా ఏకమై మా యొక్క రాజకీయ భవిష్యత్తులో ఉండదని చెప్పి ఈ బీసీని ఎట్లా తొక్కాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళంతా అనగదెక్కేయచ్చు. మన యొక్క అధికారం అయితే మళ్ళీ మన చేతిలోకి వస్తుంది, మన ఆర్థికమైన పరిస్థితి మళ్ళీ మాకు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్యే వస్తున్నాడు. దానికి మా యొక్క కార్యకర్తల నియోజకవర్గం మొత్తం నుంచి కూడా మా యొక్క బీసీ బిడ్డ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆమె నాయకత్వమే ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈరోజు బీఆర్ఎస్ నుంచి వచ్చే ఎమ్మెల్యేని మన కాంగ్రెస్ పార్టీ రావద్దని చెప్పి నిరసన తెలపడానికి ఇక్కడ ఉన్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి గాంధీ భవన్ లో మేము అంత ఇవ్వడానికి కూడా ఈరోజు వచ్చినాం. కాబట్టి ఎమ్మెల్యే డౌన్.